ఒకరోజు పప్పు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఆకాశంలో ఎగురుతున్న ఒక చిడియ తన నోటిలో పట్టుకున్న ఒక నింబుని ఆకస్మికంగా పప్పు ముందు పడవేస్తుంది. పప్పు ఆ నింబుని భూమి మీద నుంచి తీసుకుంటాడు. పప్పు ఆ నింబుని ఇంటికి తీసుకెళ్లి అంగణంలో భూమిలో డబ్బుతాడు. దానిమీద కొంచెం కొంచెం మిట్టి వేస్తూ రోజూ ప్రేమతో నీళ్లు పోస్తాడు. కొన్ని రోజుల తర్వాత భూమిలో ఉన్న నమ్మి వల్ల ఒక చిన్న మొక్క బయటికి వస్తుంది. రోజులు గడుస్తున్నాయి. ఆ చిన్న మొక్క మెల్లగా పెద్దగా పెరుగుతుంది. కొన్ని కాలం తర్వాత అదొక అందమైన నింబు చెట్టుగా మారుతుంది. ఆ చెట్టుకి చాలా నింబులు పండుతాయి. పప్పు ఆ నింబులు కొయ్యి రైల్వే స్టేషన్లో లెమన్ జ్యూస్ తయారు చేసి ప్రజలకు అమ్ముతాడు. ఇలా తన జీవితం సంతోషంగా గడుస్తుంది. కాని ఒకరోజు ఆకస్మికంగా భయంకరమైన వర్షం పడుతుంది. గట్టిగా గాలి వీస్తుంది. ఆంధీ తుఫాన్ వల్ల నింబు చెట్టులో ఉన్న అన్ని పండ్లు భూమి మీద పడిపోతాయి. ఇది చూసి పప్పు చాలా దుఃఖంగా ఫీలై గట్టిగా ఏడుస్తాడు. పప్పు ఇంకొక కారణం వల్ల కూడా దుఃఖం పడ్డాడు. ఎందుకంటే తన తయారు చేసిన లెమన్ జ్యూస్ ని ఎవ్వరూ కూడా టేస్ట్ చేయలేదు.